నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రపంచమంతా షాక్. 200 మంది పైగా చిన్నారుల మృతి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. హిజ్బుల్లాను లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడం ప్రారంభించినప్పటి నుంచి లెబనాన్లో 200 మందికి పైగా పిల్లలు మరణించారని ఐరస మంగళవారం ప్రకటనలో తెలిపింది. 2 నెలల్లో లెబనాన్లోని 200 మందికి పైగా పిల్లలు హత్య చేయబడ్డారు. ప్రతిరోజు సగటున 3 పిల్లలు చనిపోతున్నారని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ పేర్కొంది. ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేసింది. చాలా మంది గాయపడ్డారు. ఈ 2 నెలల్లోని 1100 కంటే ఎక్కువ మంది పిల్లలు క్షతగాత్రులయ్యారు. లెబనాన్ పిల్లలకు ఈ పరిస్థితులు సాధారణమైపోయాయని యూనిసెఫ్ ప్రతినిధి జెఫ్ ఎల్డర్ విలేకరులతో అన్నారు. ఏడాదికి పైగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దెబ్బతిన్న గజాలో ఉన్న పిల్లలకు ఏం జరిగిందో అవే పరిణామాలను లెబనాన్లోని పిల్లలకు ఎదుర్కొంటున్నారు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గజాలోని కనీసం 17,400 మంది పిల్లలు మరణించారు. గజాలోని జరిగిన విధానాన్నే దారుణ పరిస్థితులు సాధారణమైపోతున్నాయి. లెబనీస్ ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మరణించిన 3,452 మందిలో 231 మంది పిల్లలు ఉన్నారు. గాయపడిన 14,664 మందిలో 1,330 మంది చిన్నారులు ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.